ఇప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం. సినిమా ముందు కాన్ఫిడెంట్‌గా ఉంటాం. సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తది లైఫ్‌లో. అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్ అది. చాలా చాలా పేరు అన్నీ తెస్తది గానీ, ఎక్కడో భయం. మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్‌ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది. అది 'ఓజీ' అనేది ఇట్స్ బీన్ ఓన్డ్ బై పీపుల్. పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా. సో, అది ఇంక మా చేతులు దాటి ఎళ్ళిపోయాయి. అంటే ఓన్ మెర్చండైజ్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, టీ షర్ట్స్ అవి ఇవి ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం. సో, అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఆ పవర్ అది అంతే. సో, ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు. సో, ఇంకా మేము జాగ్రత్తగా ఇంకా చేయాలి, ఇంకా వేరే దారి లేదు. సో, ఎక్కడ మిస్ కొట్టలేం. ఇటు అటు వెళ్ళలేం. జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి. సో, సుజిత్ లైక్ బేబీ బ్రో, లైక్ లాస్ట్ 2 ఇయర్స్ ద ట్రావెల్ విత్ హిమ్, చాలా వరల్డ్ అంతా తిరిగాం, చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. బికాస్ నాకు డే వన్ కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన రోజున ఇట్ విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ హిస్టీరియా అండ్ థియేటర్స్. అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు. బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్. ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి, ఇలాంటి ఒక ఒక ఈ ఈ మోడ్, ఈ కత్తి, ఈ కటానాలు, ఈ జపాన్, ఈ మోడ్ లైక్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా. ఖుషీలో చిన్న ఫైటే మనకి ఎంత నచ్చుతుందో అది. సో, అలాంటి ఒక సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ.